పెద్ద నగరాలతో తగ్గట్టుగా పోటీ పడే విధంగా చేయాలన్నది నా ఉద్దేశం. ఎన్నో ఏళ్లుగా రోడ్లే రానటువంటి ప్రాంతాల్లో అంతా రోడ్లు తీసుకొని వచ్చినాం. కొల్లగుంట దగ్గర మొదలై గ్రూప్ థియేటర్స్ రోడ్డు, గంగమ్మగుడి రోడ్డు, ఏడి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు, సామవారి చిత్తూరు చేను ముందర 80 అడుగుల రోడ్డు, కింద 100 అడుగుల కాటన్ రోడ్డు, ఆ పక్కన టీఎన్ పాలెం 80 అడుగుల రోడ్డు, ఈపీఆర్ హాస్పిటల్ రోడ్డు, ఎస్టెండెస్ రోడ్డు, నూరాక్ రెస్టారెంట్ ముందర 80 అడుగుల రోడ్డు, దాన్ని కలిపి 2 60 అడుగుల రోడ్డు, అక్కడంపల్లి 40 అడుగుల రోడ్డు, హీరోహోండ రోడ్డు, అంకుర హాస్పిటల్ రోడ్డు, బొలవానిగుంట రోడ్డు, బొలవానిగుంట రోడ్డు, కొండమాన్ చక్రవర్తి రోడ్డు, సత్యనారాయణపురాన్ని నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుతో కలిపేటటువంటి 60 అడుగుల రోడ్డు, ఖాదీ కాలనీ రోడ్డు 40 అడుగులున్నర వెడల్పు చేయడం, శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన ఉన్న 7 అడుగుల సందును 40 అడుగుల సందుగా మార్చి తిలక్ రోడ్డును గంగమ్మ గుడి రోడ్డును కలిపేటటువంటి 40 అడుగుల రోడ్డు, చెన్నారెడ్డి గారిని శ్మశానాల మీదుగా ఒక 40 అడుగుల రోడ్డు, రామకృష్ణ డీలక్స్ రోడ్డు ప్రత్యామ్నాయంగా ఒక 40 అడుగుల రోడ్డు, ఎస్పీ స్కూల్ ముందర వచ్చింది. ఎంఆర్పల్లిలో 80 అడుగుల రోడ్డు, అది ఎంఆర్పల్లి పద్మావతి మహిళా యూనివర్సిటీని నేరుగా ఎంఆర్పల్లి కూడలితో అనుసంధానం చేయగలిగేటటువంటి గొప్ప మార్గంగా కొనియాడబడుతుంది. ఇలా తిరుపతిలో ఇంకా నేను మిగతా స్లిప్వేల గురించి గురించి మాట్లాడుకుంటూ 1 గంట మాట్లాడాలి. ఇవన్నీ ఇక్కడితోనే ఆగిపోతాయి అనుకుంటే మాత్రం పొరపాటు. ఇంకా 14 రోడ్లు వేస్తాయి గ్యారంటీగా. అవి ఆల్రెడీ నేను ప్రాసెస్ కూడా చేసేసాను. కౌన్సిల్ అన్ని అప్రూవల్ అన్ని అయిపోయినాయి. మొత్తంగా 34 రోడ్లు నెట్వర్క్లు వస్తాయి. 14 రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు 60 అడుగులు 80 అడుగుల రోడ్లు వస్తే ఎట్టుంటుందో